పిల్లలు లేరని దయచేసి బాధపడకండి. ఎందుకంటే వాళ్ళు దేవతలతో సమానం. దేవతలకు పిల్లలు లేరు. లక్ష్మీనారాయణులకు, పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ సరస్వతులకు పిల్లలు లేరు. వినాయకుడు గాని, కుమారస్వామి గాని పార్వతీదేవి గర్భమున జన్మించిన వారు కాదు. మన్మధుడు గాని, బ్రహ్మదేవుడు గాని లక్ష్మీనారాయణులకు పుట్టినవారు కాదు. నారదుడు గాని, ప్రజాపతులు గాని బ్రహ్మదేవుడు సరస్వతీ గర్భమున పుట్టినవారు కాదు. ఏ దేవుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం ఒక పెద్ద నేరం కాదు. పిల్లలు లేకపోతే వాళ్ళని అలాగే వదిలేయండి. మీరు అడిగే కొద్దీ వారు చెట్టు చుట్టూ, పుట్ట చుట్టూ, గుళ్ళ చుట్టూ తిరిగి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అంతగా పిల్లలు కావాలంటే ఎవరో ఒక పేద పిల్లలని పెంచుకోండి. లేదంటే శుభ్రంగా మీరిద్దరు హ్యాపీగా అనుభవించండి. మీరిద్దరే మీకు పిల్లలుగా భావించి హాయిగా జీవించండి. ఏ బాధలు ఉండవు. కంటేనే అమ్మో అని అనుకుంటే ఎలా? ఏ స్త్రీ అయినా తల్లితో సమానమే. తెలుసుకో మిత్రమా.